డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం జేఈఈ మెయిన్స్లో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనే లెసన్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఫిబ్రవరి అండ్ మార్చ్ అటెంప్ట్స్లో ఇవ్వటం జరిగింది. అయితే ఈ టాపిక్ అనేది ఇంజనీరింగ్ రిలేటెడ్ టాపిక్. ఇది అంటే మీరు ఇంటర్మీడియట్లో కంటే కూడా ఇంజనీరింగ్ గ్రూప్స్లో ఈ టాపిక్ గురించి ఎక్కువగా మీరు నేర్చుకుంటారు. అయితే దీంట్లో మనకిచ్చే క్వశ్చన్స్ అనేవి ఒక కాన్సెప్ట్ నుంచి మనకి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ని ఈరోజు ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఇది ఫాలో అవ్వండి. ఇది మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసుకుంటే మెయిన్స్లో నుంచి ఒక క్వశ్చన్ని క్లియర్గా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, లెట్ us go to the topic. Amplitude modulation. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏమిటి? సో మాడ్యులేషన్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి మనకు తెలుసు. ఇన్ఫర్మేషన్ సిగ్నల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేయటానికి దాన్ని మనం క్యారియర్ సిగ్నల్తో జాయిన్ చేసి పంపిస్తాం. ఈ ప్రాసెస్ని మాడ్యులేషన్ అని అంటాం. అయితే దీంట్లో మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ చేంజెస్ in accordance with information signal. దీన్నే మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని అంటాం. అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ అనేది మాడ్యులేటింగ్ సిగ్నల్కి అనుసంధానించబడి మారుతూ ఉంటుంది. దాన్నే మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని అంటాం. అయితే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఆఫ్ క్యారియర్ వేవ్స్ డజంట్ చేంజ్. అంటే ఫ్రీక్వెన్సీ, ఫేజ్ ఈ రెండిట్లోనూ క్యారియర్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీలో కానీ ఫేజ్లో కానీ ఏ రకమైన మార్పు ఉండదు. ఓన్లీ యాంప్లిట్యూడ్లో మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ మాడ్యులేటెడ్ వేవ్ని మనం నోటీస్ చేస్తే దాని యొక్క యాంప్లిట్యూడ్లో మనం మార్పుని చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా నోటీస్ చేస్తే, ఒక మెసేజ్ సిగ్నల్, ఇది మెసేజ్ సిగ్నల్ అండ్ దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్, AM అని అనొచ్చు. అలాగే దీన్ని ఒక క్యారియర్ వేవ్, దిస్ ఈజ్ క్యారియర్ సిగ్నల్, ఇప్పుడు దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్. సో ఇప్పుడు ఇవి రెండిటిని మనకి జాయిన్ చేస్తే, అంటే మెసేజ్ సిగ్నల్ని క్యారియర్ వేవ్కి జాయిన్ చేస్తే ఏమవుతుంది?
ఇక్కడ ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ మనం నోటీస్ చేస్తే ఇక్కడ వేవ్ లెంగ్త్ ఎక్కువ అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ, ఇక్కడ వేవ్ లెంగ్త్ తక్కువ అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో క్యారియర్ వేవ్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది కంపారిటివ్ టు మెసేజ్ సిగ్నల్. ఇది మనం నోటీస్ చేసిన విషయం. ఇప్పుడు ఈ మెసేజ్ సిగ్నల్ అనేది ఈ క్యారియర్ వేవ్ మీద ఫాల్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ సిగ్నల్ యొక్క అప్పర్ లిమిట్ దీన్ని +2 అనుకోండి, లోవర్ లిమిట్ దీన్ని -2 అనుకోండి. అంటే ఈ యాంప్లిట్యూడ్ +2, ఈ యాంప్లిట్యూడ్ -2. అలాగే క్యారియర్ వేవ్ ఈ అప్పర్ లిమిట్ని +10 అనుకోండి, దీన్ని -10 అనుకోండి. ఇప్పుడు ఇది మెసేజ్ సిగ్నల్, ఇది క్యారియర్ వేవ్. ఇప్పుడు ఇది దీని మీదకి ఫాలో అయింది అంటే ఇప్పుడు ఇదే రిఫరెన్స్ లైన్ అనుకోండి. ఈ మెసేజ్ సిగ్నల్ దీని మీదకి ఇలా ఫాలో అయింది, కంబైన్ అయింది చెప్పాలంటే. ఇప్పుడు ఏమవుతుంది? ఈ క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్స్ మారుతాయి. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే దిస్ ఈజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకే, అంటే ఒక సిగ్నల్ని క్యారియర్ వేవ్తో కంబైన్ చేస్తే మనకు వచ్చే మాడ్యులేటెడ్ సిగ్నల్. దీంట్లో ఈ పోర్షన్ని మనం 10 అనుకుంటున్నాం. దిస్ ఈజ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ వేవ్, దీని యొక్క యాంప్లిట్యూడ్. ఇప్పుడు మనం దీని మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్, అంటే దట్ ఈస్ ఏ మ్యాక్సిమం. ఎంత అవుతుంది? ఏసీ అనేది ఇది, ఏఎం ఇది, ఈ ఏఎం వెళ్ళి ఏసీ మీద ఫాలో అయింది అంటే ఇన్ఫర్మేషన్ సిగ్నల్ క్యారియర్ మీద ఫాలో అయింది. అప్పుడు టోటల్ ఏ మ్యాక్సిమం ఎంత అవుతుంది? ఏసీ ప్లస్ ఏఎం. ఎందుకు అవుతుంది? ఇది ఏసీ, పైన ఇదంతా 2 అనుకున్నాం కదా, కాబట్టి ఇది 10 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఎంత అవుతుంది? 10 + 2 అంటే ఏ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 12 అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది 2, ఇది 10. ఇప్పుడు 10 + 2 అంటే టోటల్ ఏ మ్యాక్సిమం ఎంత వస్తుంది? 10 + 2 12 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఇది ఏ మినిమం. ఈ ఏ మినిమం అనేది ఎంత అవుతుంది? ఇది 10, దీంట్లోంచి మనం ఎంత తీసేయాలి? 2 తీసేయాలి. అంటే దిస్ ఈజ్ ఏ మినిమం ఈజ్ 10 - 2. ఎందుకంటే ఈ మెసేజ్ సిగ్నల్ అనేది ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ మీద పడింది కాబట్టి ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ యాక్చువల్గా దాని యాంప్లిట్యూడ్ ఎంత? 10. ఈ మెసేజ్ సిగ్నల్ పట్టడం వల్ల, దాంతో మనకు మెర్జ్ అవ్వటం వల్ల దాని యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం నుంచి మినిమంకి మారుతుంది. అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ మ్యాక్సిమం ఎంత అంటే యాక్చువల్గా క్యారియర్ 10, పైన సిగ్నల్ 2 అంటే 10 + 2. ఈ సిగ్నల్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 10, దీంట్లోంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? -2. సో 10 - 2 అంటే ఎంత వస్తుంది? ఏ మినిమం 8 వస్తుంది. అంటే దిస్ ఈజ్ ఏ మినిమం. అంటే ఏ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? ఏసీ ప్లస్ ఏఎం. ఏ మినిమం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? ఏసీ మైనస్ ఏఎం. ఇది గుర్తుపెట్టుకోండి.
అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్ని మనం అబ్జర్వ్ చేస్తే క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాంప్లిట్యూడ్కి మెసేజ్ సిగ్నల్ని జాయిన్ చేసి దట్ ఈస్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ వేవ్. ఈ క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్లోంచి మనం మెసేజ్ సిగ్నల్ని తీసేస్తే దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ మినిమం. మనం మెసేజ్ సిగ్నల్ 2 యూనిట్స్ అనుకున్నాం, ఇక్కడ ఇది -2 అవుతుంది. క్యారియర్ ఏమో యాంప్లిట్యూడ్ 10 యూనిట్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఏ మ్యాక్సిమం అంటే 10 + 2 అంటే ఏసీ ప్లస్ ఏఎం. ఏ మినిమం అంటే 10 - 2 అంటే ఏసీ మైనస్ ఏఎం. సో రిజల్టెంట్ మాడ్యులేటెడ్ వేవ్ అనేది ఆ మ్యాక్సిమం మినిమం యాంప్లిట్యూడ్స్ మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఒకసారి మనం ఆ వేవ్ ఈక్వేషన్స్ని చూద్దాం. ఇప్పుడు మెసేజ్ సిగ్నల్ ఏఎం సైన్ ఒమేగా m ఇంటూ టీ అండ్ క్యారియర్ సిగ్నల్ ఏసీ సైన్ ఒమేగా సి టీ అండ్ మాడ్యులేటెడ్ వేవ్ is equal to amplitude of modulated wave into sin omega ct. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ వేవ్ అనేది మారదు కాబట్టి sin omega ct అనే ఫ్యాక్టరు మారదు. ఇక్కడ మనకి మాడ్యులేటెడ్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ మాడ్యులేటెడ్ యాంప్లిట్యూడ్ని మనం ఎలా రాస్తామంటే ఏసీ ప్లస్ ఏఎం సైన్ ఒమేగా m ఇంటూ టీ అని రాయొచ్చు. ఎందుకంటే ఇది ఏసీ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్, ఏఎం అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సిగ్నల్ అనే దాన్ని మనం ఎలా చెప్పాము, ఇలా తీసుకున్నాం. దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ సిగ్నల్, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. ఇప్పుడు ఈ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అన్నప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. అంటే సైన్ వాల్యూ ఎంత? సైన్ 90. సైన్ 90 అయినప్పుడు అది ఎంత వస్తుంది? ఏసీ ప్లస్ ఏఎం, దట్ ఈజ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్. ఒకవేళ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీసుకుంటే ఏసీ మైనస్ ఏఎం ఇంటూ సైన్ ఒమేగా సిటీ. ఒమేగా m ఇంటూ టీ ఇక్కడ తీసుకున్నా మనకి 90 degrees అవుతుంది, కానీ ఇక్కడ మనకి ఏఎం పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఇక్కడ ఏఎం నెగిటివ్ వాల్యూ అవుతుంది. అందువల్ల ఇక్కడ మనం మ్యాక్సిమం ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ని మ్యాక్సిమం వాల్యూని ఎలా రాయొచ్చు? ఏసీ ప్లస్ ఏఎం అని రాసాం కదా, ఏసీ ప్లస్ ఏఎం. అప్పుడు సైన్ ఒమేగా టీ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. ఎందుకైంది? 90 degrees దగ్గర సైన్ వాల్యూ 1 కాబట్టి. అలాగే ఏ మినిమం మాడ్యులేటెడ్ సిగ్నల్కి మినిమం యాంప్లిట్యూడ్ ఎంత చెప్పాము? ఏసీ మైనస్ ఏఎం. అంటే ఈ పాయింట్ దగ్గర ఏసీ మైనస్ ఏఎం ఇంటూ సైన్ ఒమేగా టీ. ఈ పాయింట్ దగ్గర కూడా మనకి 90 degrees కదా ఫేజ్, కాబట్టి మనకి సైన్ 90 1 అవుతుంది. కాబట్టి ఏసీ మైనస్ ఏఎం. అందుకని మన యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ని ఏసీ ప్లస్ ఏఎం ఇంటూ సైన్ ఒమేగా ఎంటీ అని రాయొచ్చు. అట్ ఎనీ యాంగిల్ అంటే అది మారుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి సిఎంటీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఏఎం సైన్ ఒమేగా ఎం ఇంటూ టీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ. ఇది యాక్చువల్గా కంబైన్డ్ మాడ్యులేటెడ్ వేవ్.
దీంట్లో మనం ఈ ఏసీ వాల్యూని మనం కామన్ తీసామనుకోండి, ఏసీని కామన్ తీస్తే సిఎంటీ ఈజ్ ఈక్వల్ టు, ఏసీని మనం కామన్ తీస్తే 1 ప్లస్ ఏఎం బై ఏసీ ఇంటూ సైన్ ఒమేగా ఎం ఇంటూ టీ ఇంటూ సైన్ ఒమేగా సి టీ ఇది వస్తుంది. దీంట్లో ఏఎం బై ఏసీ అనే ఫ్యాక్టర్ని ఏమంటాం అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఉంటే మనకి డిస్టార్షన్ లేకుండా సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే డిస్టర్బెన్స్ లేకుండా సిగ్నల్ వెళుతుంది. ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ కానీ డిస్టర్బెన్స్ కానీ ఉండదు. మ్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే. ఒకవేళ గ్రేటర్ దాన్ 1 అయితే డిస్టార్షన్ ఎక్కువ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ వేవ్స్ జరుగుతాయి. దానివల్ల మనకి మెసేజ్ సిగ్నల్ అనేది క్లియర్గా ట్రాన్స్మిట్ అవ్వదు. అందుకని మనకి మ్యూ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీంట్లో ఏసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ మ్యూ ఇంటూ సైన్ ఒమేగా ఎంటీ ఇంటూ సైన్ ఒమేగా సిటీ, ఆ రెండు ఫ్యాక్టర్స్ని ఏసీ సైన్ ఒమేగా సిటీని మనం ఈక్వేషన్లోకి తీసుకువెళ్ళాం, లోపల బ్రాకెట్లోకి తీసుకువెళ్ళాం. ఇప్పుడు ఎంత వస్తుంది? ఏసీ సైన్ ఒమేగా సిటీ ప్లస్ అక్కడ మనకి సైన్ ఏ సైన్ బి. సైన్ ఏ సైన్ బి అంటే ఎంత? 1/2 ఆఫ్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి, అంటే మ్యూ బై 2 ఆఫ్, ఇక్కడ మనకి మ్యూ ఇంటూ ఏసీ కూడా ఉంటుంది కదా, ఈ ఏసీ కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి మ్యూ ఇంటూ ఏసీ ఇంటూ సైన్ ఒమేగా ఎంటీ సైన్ ఒమేగా సిటీ. ఇప్పుడు మ్యూ ఇంటూ ఏసీ బై 2 కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టీ మైనస్ మ్యూ ఏసీ బై 2 ఇంటూ కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ. అంటే ఆ సెకండ్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఎంత అవుతుంది అంటే ఒకసారి కిందకి రాస్తాను చూడండి. మైనస్ మ్యూ ఏసీ బై 2 కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం ఇంటూ టీ, దట్ ఈస్ సెకండ్ టర్మ్. ఇప్పుడు ఇది మాడ్యులేటెడ్ సిగ్నల్. దీంట్లో మనం ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ బిట్వీన్ క్యారియర్ వేవ్ అండ్ మెసేజ్ సిగ్నల్, అండ్ దిస్ ఈస్ ఫ్రీక్వెన్సీ యాడింగ్ బిట్వీన్ క్యారియర్ వేవ్ అండ్ మెసేజ్ సిగ్నల్. ఇప్పుడు మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్కి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి మనం వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఒమేగా సి. ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది అంటే ఇది ఏసీ, ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యూ ఏసీ బై 2. ఆ మ్యూ ఏసీ బై 2 యాంప్లిట్యూడ్ దగ్గర ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దట్ ఈజ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, దట్ ఈజ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం. దీన్ని మనం ఎల్ఎస్బి అంటాం, లోవర్ సైడ్ బ్యాండ్. దిస్ ఈజ్ యుఎస్బి అంటే అప్పర్ సైడ్ బ్యాండ్. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా నోటీస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ నేనేం చేశాను ఒకసారి మళ్ళీ చెప్తాను మీకు, క్లియర్గా నోటీస్ చేయండి. దిస్ ఈజ్ మెసేజ్ సిగ్నల్, దిస్ ఈజ్
క్యారియర్ వేవ్, ఈ రెండిట్లే మనం యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి మాడ్యులేటెడ్ సిగ్నల్ ఇలా వచ్చింది. దిస్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఆ యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది అంటే ఏసీ ప్లస్ ఏఎం సైన్ ఒమేగా ఎంటీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏసీ ప్లస్ ఏఎం, ఏసీ మైనస్ ఏఎం మధ్య అది వ్యారీ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఆర్ మినిమం రెండు ఉన్నప్పుడు సైన్ ఒమేగా ఎంటీ వాల్యూ 1 అయిపోతుంది. అప్పుడు ఏసీ ప్లస్ ఏఎం మనకి, అలాగే ఏసీ మైనస్ ఏఎం ఇందాక మనం డ్రా చేసినట్టు ఏసీ ప్లస్ ఏఎం అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, తర్వాత మనకి వేవ్లో మినిమం యాంప్లిట్యూడ్, మళ్ళీ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మళ్ళీ మినిమం యాంప్లిట్యూడ్. అలా మాడ్యులేటెడ్ వేవ్ని మనం నోటీస్ చేస్తే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మినిమం యాంప్లిట్యూడ్ అలా మారుతూ ఉంటుంది. సో ఈ ఈక్వేషన్లోంచి మనం ఏసీని కామన్ తీస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏఎం బై ఏసీని ఏమంటాం అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. సో ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో బిట్వీన్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటింగ్ సిగ్నల్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్, క్యారియర్ సిగ్నల్. అండ్ నెక్స్ట్ ఈ క్యారియర్ వేవ్కి, మాడ్యులేటింగ్ సిగ్నల్కి, క్యారియర్కి ఈ రెండింటికి మధ్య ఉండే రేషియోని మనం మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాం. అండ్ దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎందుకు ఉండాలి అంటే డిస్టార్షన్ లేకుండా ఉండాలి అంటే దాని వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఇప్పుడు దీని నుంచి మనం సైన్ ఏ సైన్ బి ఫార్ములా తీసుకుంటే 1/2 కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి. కాబట్టి దాంట్లో మనం ఆ ఫార్ములా అప్లై చేసాం. ఈ రిలేషన్ నుంచి మనం ఏం నోటీస్ చేసామంటే 2 సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఐడెంటిఫై చేసాం. ఒకటేమో లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీకి తక్కువ, మళ్ళీ ఎక్కువ, ఈ రెండిట్లోనూ మనం 2 ఫ్రీక్వెన్సీస్ని నోటీస్ చేసాం. దట్ ఈజ్ లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఈ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ అండ్ దిస్ ఈజ్ మ్యూ ఏసీ బై 2. ఆ మ్యూ ఏసీ బై 2 దగ్గర మనకి ఈ ఎల్ఎస్బి, యూఎస్బి అనేవి వస్తాయి. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఇప్పుడు మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది యాక్చువల్గా మనం ఏం చెప్తామంటే మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది యాంప్లిట్యూడ్ చేంజ్ ఆఫ్ క్యారియర్ వేవ్ బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్, ఒరిజినల్ క్యారియర్ వేవ్. ఇక్కడ మనం యాంప్లిట్యూడ్ చేంజ్ ఆఫ్ క్యారియర్ వేవ్ అంటే ఏం చెప్పచ్చు, దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? యాంప్లిట్యూడ్ చేంజ్ ఆఫ్ ఇందాక మనం నోట్ చేసాం, క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎలా మారుతున్నాం, ఏఎం ప్లస్ ఏసీ, ఏఎం మైనస్ ఏసీ ప్లస్ ఏఎం, ఏసీ మైనస్ ఏఎం, ఈ 2 ఫ్యాక్టర్స్ దగ్గర మనకు మారుతుందని చెప్తున్నాం. కాబట్టి ఏసీ ప్లస్ ఏఎం, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మైనస్ ఏసీ మైనస్ ఏఎం, దిస్ ఈజ్ మినిమం యాంప్లిట్యూడ్. ఈ రెండింటికి ఉన్న చేంజ్ని యాంప్లిట్యూడ్ చేంజ్ ఆఫ్ క్యారియర్ వేవ్ అంటాం. బై యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ అంటే ఏసీ ప్లస్ ఏఎం ప్లస్ ఏసీ మైనస్ ఏఎం అంటే మ్యాక్సిమం ప్లస్ మినిమం రెండింటిని మనం యాడ్ చేస్తే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ వస్తుంది. ఇది మనం చేస్తే ఏమొస్తుంది అంటే 2am బై 2ac. కాబట్టి మన మాడ్యులేషన్ ఇండెక్స్ని ఎలా తీసుకుంటాం అంటే am బై ac అని తీసుకుంటాం. కొన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్లో ఏమి ఇస్తారంటే ఏసీ ప్లస్ ఏఎం, ఏసీ మైనస్ ఏఎం రెండు ఇస్తాడు. అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మినిమం యాంప్లిట్యూడ్ ఇస్తాడు. మాడ్యులేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ద చేంజ్ ఇన్ మ్యాక్సిమం టు మినిమం బై ద సమ్ ఆఫ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అండ్ మినిమం. అంటే ఏ మ్యాక్సిమం మైనస్ ఏ మినిమం బై ఏ మ్యాక్సిమం ప్లస్ ఏ మినిమం, దట్ ఈజ్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఒకవేళ మనకి ఆ మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఇస్తే, ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం 10, 2 అనుకున్నాం. 10 అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ అనుకున్నాం, 2 అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అనుకున్నాం. మ్యాక్సిమం అంటే ఏమైంది 10 + 2 12 అయింది. మినిమం అంటే ఏమైంది 10 - 2 8 అయింది. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం సిగ్నల్ అన్నాడు అనుకోండి 12 తీసుకోవాలి, మినిమం సిగ్నల్ అన్నాడు అనుకోండి 8 తీసుకోవాలి. అప్పుడు మాడ్యులేషన్ ఇండెక్స్ అన్నాడు అనుకోండి 12 - 8/12 + 8 చేస్తే మీకు మాడ్యులేషన్ ఇండెక్స్ వచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ అడిగితే ఇంటూ 100 వేస్తే మీకు పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది నెక్స్ట్
మనం పవర్ గురించి కూడా నోటీస్ చేద్దాం. ఈ లోయర్ సైడ్ బ్యాండ్కి అప్పర్ సైడ్ బ్యాండ్కి ఉండే డిఫరెన్స్ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం. అంటే అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే ఎంత వచ్చింది, ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం వచ్చింది. లోయర్ సైడ్ బ్యాండ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం. కాబట్టి బ్యాండ్ విడ్త్, దిస్ ఈజ్ బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే ఎంత అంటే ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం మైనస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం, దట్ ఈస్ 2 ఒమేగా ఎం. దిస్ ఈజ్ బ్యాండ్ విడ్త్. దీన్ని మనం బ్యాండ్ విడ్త్ అంటాం అన్నమాట. అలాగే నెక్స్ట్ టోటల్ పవర్ ట్రాన్స్మిటెడ్ బై ద మాడ్యులేటెడ్ సిగ్నల్. ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్ వల్ల ట్రాన్స్మిట్ అయ్యే టోటల్ పవర్ ఎంత? సో పవర్ అనేది ఇక్కడ 2 భాగాలుగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఒకటి ఏంటంటే క్యారియర్ వేవ్ యొక్క పవర్, ఇంకొకటి సైడ్ బ్యాండ్స్ పవర్. ఇందాక మనం డ్రా చేసాం. ఒకటేమో ఒమేగా సి, లెఫ్ట్ సైడ్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం, రైట్ సైడ్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎం. సో ఈ 3 ఫ్రీక్వెన్సీల ద్వారా పవర్ మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ద టోటల్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ వేవ్, టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్ ప్లస్ పవర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ యొక్క పవర్. సో ఇప్పుడు మనం ఇవి రెండింటిని క్యాలిక్యులేట్ చేసి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పవర్ అంటే మనం ఏం చెప్తామమ్మా, యాక్చువల్గా v²/r. అంటే v అంటే పొటెన్షియల్ స్క్వేర్ బై రెసిస్టెన్స్. ఇక్కడ మనం ఏఎం ఏసీ ఇవన్నీ కూడా పొటెన్షియల్స్, సిగ్నల్ యొక్క పొటెన్షియల్ యాంప్లిట్యూడ్ అని మనం రిప్రజెంట్ చేసాం. కాబట్టి పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఎంత వస్తుంది, AC²/r వస్తుంది. అయితే ఇదేంటిది, ఆర్ఎంఎస్, రూట్ మీన్ స్క్వేర్. సో సిగ్నల్ అనేది సిన్యూసాయిడల్ కాబట్టి, అంటే ఆల్టర్నేట్లుగా మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఆర్ఎంఎస్ వోల్టేజ్ని తీసుకోవాలి. సో యాక్చువల్గా ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటే ఏంటి, మ్యాక్సిమం బై √2. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, AC/√2 హోల్ స్క్వేర్ బై ఆర్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు AC²/2r. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్. ఓకే, AC²/2r. ఇదే మాదిరిగా పవర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ అంటే సైడ్ బ్యాండ్స్ యొక్క యాంప్లిట్యూడ్ ఇందాక ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేసాం, μAc/2. యాక్చువల్గా క్యారియర్ వేవ్కి అయితే ఏసీ వచ్చింది, సైడ్ బ్యాండ్స్ కంటే ఈచ్ సైడ్ బ్యాండ్కి మనకి యాంప్లిట్యూడ్ ఎంత వచ్చింది అంటే μAc/2 వచ్చింది ఆ ఈక్వేషన్లో. సో దట్ ఈజ్ μAc/2 హోల్ స్క్వేర్ బై ఆర్. దిస్ ఈజ్ ఆర్ఎంఎస్. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే μ² AC² బై 8r వస్తుంది. 8r ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ μ/2 ఉంటుంది, μ/4 బయటకు వస్తే AC² అంటే అంత AC/√2 కదా. సో AC/√2 హోల్ స్క్వేర్ అంటే μ/4 ఇంటూ AC/2 అవుతుంది, అంటే μ² AC²/8r. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సింగిల్ సైడ్ బ్యాండ్. కానీ మనకి సైడ్ బ్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, లోయర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్. కాబట్టి టోటల్ పవర్ అంటే ఎంత వస్తుంది, ఇంటూ 2 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇంటూ 2 అంటే అప్పుడు మనకి μ² AC²/4r. దిస్ ఈజ్ టోటల్ పవర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ పవర్ ఆఫ్ క్యారియర్. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ పవర్. ఇప్పుడు టోటల్ పవర్ ఎంతో మనం ఇక్కడ రాద్దాం. టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఎంత వచ్చింది, AC²/2r ప్లస్ పవర్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్ μ² AC²/4r. ఇది వచ్చింది. అంటే టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు AC²/2rని మీరు కామన్ తీశారనుకోండి,
1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2 వస్తుంది. సో దట్ ఈస్ టోటల్ పవర్ ఆఫ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులేటెడ్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ టోటల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ ఏ క్యారియర్ వేవ్. ఓకే స్టూడెంట్స్, అండ్ దిస్ ఈజ్ అబౌట్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఫిబ్రవరి అలాగే మార్చ్ అటెంప్ట్స్లో వీటికి సంబంధించి మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవి చాలా సింపుల్ క్వశ్చన్స్. అంటే ఈ కాన్సెప్ట్ని మీరు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఆన్సర్ చేయడం మీకు చాలా సింపుల్, వెరీ ఈజీ. అంటే ఆన్సర్ చేయడం అనేది చాలా డెప్త్గా ఉండదు, కానీ కాన్సెప్ట్ మటుకు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుంటే అసలు క్వశ్చన్లో మనకి ఏమేమి ఇచ్చాడు అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్, మాడ్యులేటెడ్ వేవ్ ఇచ్చాడా, లేకపోతే మ్యాక్సిమం మినిమం యాంప్లిట్యూడ్ ఇచ్చాడా, లేదంటే మాడ్యులేషన్ ఇండెక్స్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు అనేది ఫస్ట్ మనం నోటీస్ చేసుకుంటే దానికి సొల్యూషన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇలాగ మనకి ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, లెట్ us go to the problems. ఓకే స్టూడెంట్స్, మనకి ఈ 2 క్వశ్చన్స్ని ఫిబ్రవరి మెయిన్స్ అటెంప్ట్లో ఇచ్చాడు. ఇక్కడ చూస్తే an audio signal Vm is equal to 20 sin 2 pi into 1500 t. Amplitude modulates a carrier wave Vc is equal to 80 sin 2 pi into 1 lakh t. The value of the percentage modulation is. ఇది వాడు అడిగిన క్వశ్చన్. సో పర్సంటేజ్ మాడ్యులేషన్ ఎంత? యాక్చువల్గా పర్సంటేజ్ మాడ్యులేషన్ అంటే మనం ఏమంటాం, మాడ్యులేషన్ ఇండెక్స్ని ఏం చెప్తాం, మాడ్యులేషన్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై ఏసీ అంటాం. ఏఎం బై ఏసీ. పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, మ్యూ ఇంటూ 100, దట్ ఈజ్ ఏఎం బై ఏసీ ఇంటూ 100. దిస్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ మాడ్యులేషన్. అంటే మనకి ఇక్కడ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ వేవ్ ఇవి రెండూ తెలిస్తే చాలు, మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు ఈ పర్సంటేజ్ మాడ్యులేషన్ని. సో ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఏమవుతుంది, 20 అవుతుంది. ఇక్కడ విఎం ఈజ్ ఈక్వల్ 20 అని ఇచ్చాడు కాబట్టి 20 సైన్ అని ఇచ్చాడు. అంటే ఏఎం వాల్యూ ఎంత అక్కడ 20. ఇక్కడ వీసీ ఈజ్ ఈక్వల్ టు 80 సైన్ 2 పై ఇంటూ 1 lakh t అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏసీ వాల్యూ ఎంత ఇచ్చినట్టు, 80 ఇచ్చాడు. ఓకే, దెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో ప్రాబ్లం అయిపోయినట్టేగా. అంటే ఏఎం బై ఏసీ ఇంటూ 100 అంటే ఎంత, 20 బై 80 ఇంటూ 100, దట్ మీన్స్ 25%. సో ఈ ప్రాబ్లం చేయడం చాలా సింపుల్, కానీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది మీరు ఈ ప్రాబ్లంలో ఐడెంటిఫై చేస్తే చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మాడ్యులేటెడ్ వేవ్, carrier signal of frequency fc and radiated through an antenna, the wavelength of corresponding signal in air. అంటే ఎయిర్లోకి వెళ్ళే సిగ్నల్ ఏంటి, మాడ్యులేటెడ్ సిగ్నల్. మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఇందాక మనం ఒక ఈక్వేషన్ రాసాం. ఏం రాసాం, ఏసీ ఇంటూ ఏసీ ప్లస్ ఏఎం sin omega mt into sin omega ct. This is modulated signal amplitude and this is wave, sine wave. So ఇక్కడ మనకి omega c అనేది frequency of the modulated signal అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్ దట్ ఈజ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత, 2 పై ఇంటూ ఎఫ్సి. సో ఇక్కడ మనకి మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చినట్టు, ఎఫ్సి ఇచ్చినట్టు. ఇప్పుడు వాడు ఏమడిగాడు, వేవ్ లెంగ్త్ అడిగాడు.
What is the relation between wavelength and velocity and frequency? Wavelength lambda is equal to V by N. V is equal to N lambda. N ante frequency, lambda ante wavelength. V ante velocity. Velocity ikkada manam em anukuntam? C anukuntam. C ante light velocity. Message signal transmit అయ్యేది light velocity కాబట్టి electromagnetic wave velocity C. ఇక్కడ N అనేది ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎంత? FC. కాబట్టి ఆన్సర్ మనకి ఎంతమ్మా? C by FC is the right option. ఓకే, ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్స్ని మీరు చదివినప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలనేది. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఇది చాలా ఈజీ క్వశ్చన్స్, అంటే మీకు ఒక 30 సెకండ్స్ టైం కూడా పట్టదు. కాబట్టి కొంచెం నోటీస్ చేసుకొని ఫస్ట్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, ప్రాబ్లమ్స్ చూడండి, దెన్ ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్. ఓకే, లెట్ us go to the next one. Okay students, let's see. The maximum and minimum amplitudes of an amplitude modulated wave is 16 volts and 8 volts respectively. The modulation index for this amplitude modulated wave is x into 10 power minus 2. The value of x is. సో ఈ పాటికి మీకు ఈ క్వశ్చన్ అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మ్యాక్సిమం, మినిమం యాంప్లిట్యూడ్స్. అంటే ఏ మ్యాక్సిమం 16 వోల్ట్స్, ఏ మినిమం 8 వోల్ట్స్. సో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మాడ్యులేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాక్సిమం మైనస్ ఏ మినిమం బై ఏ మ్యాక్సిమం ప్లస్ ఏ మినిమం. ఇది మనకు తెలుసు కాబట్టి 16 మైనస్ 8 బై 16 ప్లస్ 8. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 8 బై 24, అంటే దట్ ఈస్ 1/3. సో 1/3 అంటే ఎంత వస్తుంది? 0.33. దాన్ని ఎలా రాయొచ్చమ్మా? 33 ఇంటూ 10 పవర్ మైనస్ 2 అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 10 పవర్ మైనస్ 2 ఇచ్చేసాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది? 33. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఎంత అని అడిగాడు కాబట్టి దట్ ఈస్ 33 అనమాట. ఓకే, ఇట్స్ ఏ సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ modulating a carrier is 5 kHz, then number of AM broadcast stations accommodated a 90 kHz bandwidth. ఒక 90 kHz బ్యాండ్విడ్త్ని పంపించాలి అంటే ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5 kHz అంటున్నాడు. ఎన్ని స్టేషన్స్ కావాలి? అసలు కావాలి అంటే ఫస్ట్ బ్యాండ్విడ్త్ తెలియాలి. సో ఇచ్చిన క్వశ్చన్ నుంచి బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2 ఇంటూ ఫ్రీక్వెన్సీ. ద గివెన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 5 kHz కాబట్టి 10 kHz ఈజ్ ద బ్యాండ్విడ్త్. అంటే బ్యాండ్విడ్త్ అంటే అప్పర్ ఫ్రీక్వెన్సీ, లోయర్ ఫ్రీక్వెన్సీ. సో ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ ఇంతకుముందే చెప్పాను కదా. సో ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది? యాక్చువల్గా అప్పర్ ఫ్రీక్వెన్సీ 5, లోయర్ ఫ్రీక్వెన్సీ. సో దాని నుంచి అంటే ఒమేగా సి ప్లస్ ఒమేగమ్, ఒమేగా సి మైనస్ ఒమేగమ్, ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ దట్ ఈస్ బ్యాండ్విడ్త్. అంటే అక్కడ ఒమేగా సి అంటే ఎఫ్సి ఎఫ్ఎం, అది యాంగులర్ ఫ్రీక్వెన్సీ. లీనియర్ ఫ్రీక్వెన్సీ అంటే ఎఫ్సి ఎఫ్ఎం, ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం మైనస్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. దాని నుంచి వచ్చింది ఏంటంటే 2F. కాబట్టి 2 ఇంటూ 5 దట్ ఈస్ 10 kHz. దిస్ ఈస్ బ్యాండ్విడ్త్. ఇప్పుడు బ్యాండ్విడ్త్ వచ్చింది. నంబర్ ఆఫ్ స్టేషన్స్, ఎన్ని స్టేషన్స్ మనకి అవసరం అవుతాయి? అసలు ఆ ఒక బ్యాండ్విడ్త్ని ఒక స్టేషన్ ద్వారా పంపించగలం. మనం ఎంత ఫ్రీక్వెన్సీని పంపించాలనుకుంటున్నాం, ఎంత బ్యాండ్విడ్త్ని పంపించాలనుకున్నాం? 90. అంటే 90 బ్యాండ్విడ్త్ని పంపించాలి. ఈచ్ బ్యాండ్విడ్త్ ఎంత అంటే 10.
కాబట్టి 90/10. సో మనకి ఎన్ని స్టేషన్స్ అవసరం అవుతాయంటే ఆ 90 kHz బ్యాండ్విడ్త్ని పంపించాలంటే 9 స్టేషన్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క స్టేషన్ ద్వారా కేవలం 10 kHz మాత్రమే పంపించగలం. సో 90 kHz పంపించాలి అంటే 9 స్టేషన్స్ మనకి కావాలి. ఓకే, లెట్ us go to the next one. Okay students, let us discuss about these problems. ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఏ స్పీచ్ సిగ్నల్ ఆఫ్ 2 kHz ఈజ్ యూజ్డ్ టు మాడ్యులేట్ ఏ క్యారియర్ సిగ్నల్ ఆఫ్ 1 MHz. The bandwidth requirement for the signal is 4 kHz. యాక్చువల్గా స్పీచ్ సిగ్నల్ 2 kHz అంటున్నాడు, దానికి బ్యాండ్విడ్త్ రిక్వైర్మెంట్ ఎంత అంటే 4 kHz అంటున్నాడు. అవునా కాదా, ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది చెప్పాలి. సో దాన్ని అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా బ్యాండ్విడ్త్ని మనం ఎలా చెప్తున్నాం, బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 2ωm, లేదా ఇది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అదే లీనియర్ ఫ్రీక్వెన్సీ అయితే 2fm. అంటే స్పీచ్ సిగ్నల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2 kHz, అదే కదా మెసేజ్. కాబట్టి మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత 2, అంటే 2 × 2 దట్ ఈస్ 4 kHz. సో బ్యాండ్విడ్త్ 4 kHz, ఇక్కడ బ్యాండ్విడ్త్ రిక్వైర్మెంట్ 4 kHz అన్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ట్రూ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, ఎందుకంటే 2 kHz ఫ్రీక్వెన్సీని మనం సెండ్ చేయాలి అంటే బ్యాండ్విడ్త్ ఎంత ఉండాలి అంటే మినిమం 4 kHz ఉండాలి, అది ఆల్రెడీ ఇచ్చాడు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేస్తే ద సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ 1002 Hz అండ్ 998 Hz. సో ఇప్పుడు సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ 1002 అండ్ 998 అన్నాడు, అవునా కాదా అని అడిగాడు. ఇప్పుడు దీంట్లో తక్కువగా ఉండేదని మనం ఏమనుకోవచ్చు, లోయర్ సైడ్ బ్యాండ్ అనుకోవచ్చు. ఎక్కువగా ఉండే ఫ్రీక్వెన్సీని ఏమనుకోవచ్చు, అప్పర్ సైడ్ బ్యాండ్ అనుకోవచ్చు. ఈ రెండింటికి ఉండే డిఫరెన్సే కదా బ్యాండ్విడ్త్ అంటే అప్పర్ సైడ్ బ్యాండ్ మైనస్ లోయర్ సైడ్ బ్యాండ్. ఇది మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, మైనస్ లోయర్ సైడ్ బ్యాండ్ అంటే 1002 మైనస్ 998 ఎంత అవుతుందమ్మా, 4 kHz. కాబట్టి ఈ రెండింటికి ఉండే డిఫరెన్స్ బ్యాండ్విడ్త్కి ఈక్వల్ అయింది కదా. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. సో స్టేట్మెంట్స్ 2 ఇచ్చాడు, ఈ రెండిట్లో ఫస్ట్ ఫాల్స్ సెకండ్ కరెక్ట్, ఆర్ సెకండ్ ఫాల్స్ ఫస్ట్ కరెక్ట్, బోత్ ఆర్ ఫాల్స్ అండ్ బోత్ కరెక్ట్, ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాడు. దాంట్లో స్టేట్మెంట్ 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, అది చూద్దాం. In a communication system, a carrier signal is given by Vc is equal to 25 sin 2.5 into 10 power 10t and a message signal is given by 5 sin 1.56 into 10 power 8t. If it is amplitude modulated, find the bandwidth. ఒకవేళ అది యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ అయినట్లయితే బ్యాండ్విడ్త్ని క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. బ్యాండ్విడ్త్ మనకి ఎలా ఇచ్చాడమ్మా, హెడ్జిల్లో ఇచ్చాడు. హెడ్జ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ కదా. సో ఇక్కడ మనకి బ్యాండ్విడ్త్ అనే దానికి ఫార్ములా మనం ఏం చెప్పచ్చు, 2fm అంటే మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం అయితే ఇంటూ 2 దట్ ఈస్ బ్యాండ్విడ్త్. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో మెసేజ్ సిగ్నల్ ఏది, ఇదే కదా. ఇదేంటిది, ఒమేగా, అంటే అది దాన్ని మనం ఏమంటాము, ఒమేగా ఎం అంటాం. ఒమేగా ఎం ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 1.56 into 10 power 8 అని ఇచ్చాడు. మనకేం కావాలి, ఎఫ్ఎం కావాలి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2πf కదా. సో 2πfm ఈజ్ ఈక్వల్ టు 1.56 into 10 power 8. కాబట్టి దీని నుంచి ఎఫ్ఎం ఎంత వస్తుంది, ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు 1.56 into 10 power 8 by 2π. అలా మనకి ఎఫ్ఎం వాల్యూ వచ్చింది కదా. సో బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ ఎఫ్ఎం అంటే 1.56 ఇంటూ 10⁸ బై పై 2π ఇది మనకు వచ్చింది. అండ్ విచ్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 50 మెగాహెర్ట్జ్. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అది 50 మెగాహెర్ట్జ్కి దగ్గరగా ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. అంటే మీరు ఈ క్వశ్చన్లో ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, అసలు క్వశ్చన్లో ఏం అడిగాడు ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. క్వశ్చన్లో ఏం అడిగాడు అనేది పక్కన నోట్ చేసుకుంటే ఏమి ఇచ్చాడు డేటా నుంచి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ డేటా అంతా అవసరం లేదు, దీంట్లో ఇది అవసరం. అలాగే బ్యాండ్ విడ్త్ అంటే 2 ఇంటూ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, ఇది మనకి మైండ్లో ఉండాలి. మెసేజ్ సిగ్నల్ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇది కాబట్టి దాని నుంచి లీనియర్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, అండ్ ఈరోజు నేను చెప్పింది ఓన్లీ ఎ సింగిల్ టాపిక్ ఫ్రమ్ ఎ లెసన్. ఒక లెసన్లోంచి సింగిల్ టాపిక్. ఈ టాపిక్లోంచే మనకి ఫిబ్రవరి అండ్ మార్చ్ అటెంప్ట్లో సుమారుగా ఒక 7 క్వశ్చన్స్ దాకా మనకి వచ్చాయి. అర్థమైందా? కాబట్టి మీరు కొంచెం ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ లెసన్లోనే ఇంకొక టాపిక్ అంటే యాంటెన్నాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ మీద మీకు గ్రిప్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి అది ప్రాక్టీస్ చేస్తే ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వచ్చిన ఒక క్వశ్చను మీదే. అంటే 4 మార్క్స్ జేఈ మెయిన్స్లో మీరు అకౌంట్లో వేసుకోవచ్చు. కానీ ఈ టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్.